రైతులకు సంబంధించిన అంశాల గురించి కూడా మీరు ఈ మధ్య కొత్తగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న విషయం గురించి ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని అంశాలను చూసుకుంటే కనుక మొదటి అంశం చూసుకుందాం. మన దగ్గర భూ వినియోగ విధానం ఉందంటారా? అసలు దీని అవసరం ఏంటి? దీనికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటారు? అంటే చాలా ముఖ్యమైన అంశం కూడా, మన సాగు నిలబడాలంటే, రైతుకు మేలు జరగాలన్నా, మనకు తిండి గింజలకు కుదరకుండా ఉండాలన్నా, ఏ భూమిని ఎందుకు వాడుకుంటాలి, ఎందుకు వాడుకోవాలి అనే విధానం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ముఖ్యంగా భారతదేశం లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశంలో ఈ రోజున ఈ భూమి మనకు పోతుంటే వ్యవసాయం చేస్తూ కనపడుతుంది. ఒక 6 నెలల్లో ఖాళీ జాగా ఉంటుంది, లేదా వెంచర్లు వస్తాయి, ఇంకోసారి ఆడ ఇండ్ల స్థలాలు వచ్చేస్తాయి. ఏదో ఊరు మధ్యలో మంచి పంట పండించే భూమిలో ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చేస్తుంది. ఇవన్నీ రాకూడదు, డెవలప్మెంట్ జరగకూడదు, కానీ అని ఆ మాట గురించి పట్టలేదు. కానీ ఈ దేశంలో ఉన్న భూమి మొత్తంలో ఎక్కడ వ్యవసాయం చేయాలి, ఎక్కడ ఇండస్ట్రీ రావాలి, ఎక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడ ఏది ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? పోనీ వ్యవసాయ భూమిగా వాడే దాన్ని వ్యవసాయేతర అవసరాలకు మార్చేటప్పుడు ఫీజు తప్ప మనం ఇంకేమన్నా చూస్తున్నామా? ఒకసారి కన్వర్షన్ చేసేటప్పుడు అయితే 10 పారామీటర్లు ఉండేవి. 2 ఎకరాల భూమిని నేను కనుక దరఖాస్తు పెట్టుకొని నేను ఇప్పుడు వ్యవసాయం చేయను, దీన్ని నాన్ అగ్రికల్చర్కి వాడుకుంటానని దరఖాస్తు పెడితే ఒక 7-8 పారామీటర్లన్నీ పరిశీలించి అవన్నీ సంతృప్తి చెందితే అప్పుడు ఫీజు కట్టించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అట్లా కాదు, కట్టగానే కన్వర్షన్ అయిపోతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు, పర్యావరణము పక్కన పొలమానికి ఇబ్బంది రాదు, నీళ్ళ సౌకర్యం ఇబ్బంది, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మీరు నాలా ఫీజు కట్టంగానే అది కన్వర్షన్ అయిపోతుంది. ఇంకెవరు ఏం ప్రశ్నలు అడగరు. ఎందుకంటున్నారు, అరే భూమి హక్కు ఉన్న వాడికి ఆ మాత్రం ఉండకూడదు అంటున్నారు. కానీ దీర్ఘకాలికంగా పర్యావరణం మీద ప్రభావం చూపిస్తుంది, మన ఆహార ఉత్పత్తుల మీద ప్రభావం చూపిస్తుంది, జీవనోపాధుల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా కాలం నుంచి ఈ దేశంలో చర్చ ఏంటంటే, ఈ దేశానికి ఒక భూమి వినియోగ విధానం ఉండాలి, దానికి ఒక బోర్డు ఉండాలి, ల్యాండ్ యూజ్ బోర్డు ఉండాలి. ఈ బోర్డు ఎప్పటికప్పుడు ప్రాంతాలను బట్టి గ్రామాలని లేదా జిల్లాల మండలాలని వర్గీకరణ చేసి, ఇది అగ్రికల్చర్ జోను, ఇది ఇండస్ట్రియల్ జోను, ఇది రెసిడెన్షియల్ జోను, ఆ జోన్ల ప్రకటన జరగాలి, ఆ జోన్ల కన్వర్షన్ ఈజీగా ఉండకూడదు అని ఒక విధాన పత్రాన్ని 2009లోనో 2011లోనో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఓన్లీ మోడల్ డ్రాఫ్ట్ ల్యాండ్ యూజ్ పాలసీ. ఆ తర్వాత ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఒక 4 రాష్ట్రాలలో ఒక జర్మన్ సంస్థ సహకారంతో పైలట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ల్యాండ్ యూజ్ ఎట్లా ప్లాన్ చేయాలి, పాలసీలు ఏమి ఉండాలి అనేది కర్ణాటక ఉంది, ఇంకొక 3 రాష్ట్రాలలో జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా ఏ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగానే మనకంటూ ఒక భూ వినియోగ విధానం లేదు. ఇది అత్యవసరము. ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు ఆ వైపున ఆలోచించి ప్రతి రాష్ట్రానికి ఒక భూ వినియోగ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎట్లా డిసైడ్ చేయాలో ఒక బోర్డు ఉండాలి. దానికి గైడ్లైన్స్ ఉండకపోతే రాబోయే రోజులలో మనం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా అగ్రికల్చర్ ల్యాండ్లో ఇల్లు అపార్ట్మెంట్లు విపరీతంగా. సో మనకు అది తర్వాత చూడండి, గ్రామాలలో మనకు లేఅవుట్లు ఎప్పుడన్నా విన్నామా? ఖాళీ స్థలాలు ఇప్పుడు మనకి ఏ గ్రామానికి అన్నా పోండి, 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉత్తగా అట్లా చదును చేసి రాళ్ళు పెట్టి ఉంటుంది. దాన్ని దేనికి వాడకం కూడా లేదు. అంటే ఈ రోజున వ్యవసాయ భూమి తెల్లరికల్లా అది నాన్ అగ్రికల్చర్గా మారుతుంది. కొన్ని లక్షల ఎకరాల భూమి ప్రతి ఏడు వ్యవసాయం నుంచి వ్యవసాయేతర అవసరాలుగా మారుతుంది. దాని మీద నియంత్రణ లేకపోతే కనుక చాలా చిక్కులు వస్తాయి.